లో ఉంటాయి. సో దాన్ని అసైన్ చేసుకుంటాము. ఆర్ఎల్స్ వాళ్ళే అసైన్ చేస్తారు డైరెక్ట్. సో దానికి మనము ఒకసారి వాళ్ళ బిజినెస్ ఏమైతే ఎఫ్ఎస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూసుకుంటాము. సో దాన్ని చూసుకొని వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఏంటి, ప్రెజెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రెజెంట్ కాన్ఫిగ్ ఏముంది, స్కోప్ ఏం చేయాలి, అవుట్ ఆఫ్ స్కోప్ ఏముంది. ఓకే, సో దానికి ఆల్రెడీ యాజ్ ఈజ్ ఉన్న అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ప్రెజెంట్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని రిజల్ట్ ఎలా అవుట్పుట్ వస్తుంది విత్ ఎగ్జాంపుల్స్ కానీ అక్కడ ఇవ్వాలి. అంటే బిఫోర్ డూయింగ్ దట్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంది, సో దాన్ని మనం అక్కడ డాక్యుమెంట్లో ఫిల్ చేయాలి. సైమల్టేనియస్లీ ఏదైనా అబాపర్ రిక్వైర్మెంట్ ఉందా, అబాపర్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ సైడ్ నుండి కానీ సో ప్రెజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ మెన్షన్. సో సైమల్టేనియస్లీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏందనేది ఆ స్కోప్ రిక్వైర్మెంట్లో అక్కడ ఉంటుంది కాబట్టి బేస్డ్ అపాన్ దట్ మనము ఒక డిజైన్ చేస్తాము, రెడీ చేసి ఆ ఎఫ్ఎస్ని మేనేజర్ అప్రూవల్, సైమల్టేనియస్లీ లీడ్ అప్రూవల్, వీళ్ళ అప్రూవల్ అయిపోయిన తర్వాత బిజినెస్ యూజర్ అప్రూవల్ తీసుకొని వన్స్ దోస్ ఆర్ గివెన్ అప్రూవల్ విల్ స్టార్ట్ కాన్ఫిగరేషన్ లైక్ ఎన్హాన్స్మెంట్స్. సో ఎన్హాన్స్మెంట్ ఏమైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఎన్హాన్స్మెంట్ చేస్తాం. చేసి అదే సర్వర్లో 2 క్లయింట్స్ ఉంటాయి, డెవలప్మెంట్, టెస్టింగ్. డెవలప్మెంట్ చేస్తాము డెవ్ సర్వర్లో, నెక్స్ట్ టెస్టింగ్ దాంట్లో టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి వెదర్ ఇట్ ఈస్ కమ్స్ పర్ఫెక్ట్, మనం త్రూ బేసిస్ ద్వారా క్వాలిటీకి మూవ్ చేస్తాం. క్వాలిటీలో కానీ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఆర్ఎల్స్ ఎనీ టెస్టింగ్ టీమ్ ఉంటే టెస్టింగ్ చేస్తారు. అక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సమ్ రిమైనింగ్ టెస్టింగ్స్ ఏమన్నా దానికి లింకప్ ఉంటే సమ్ సిచ్యువేషన్స్ those are doing testing again. Once all is perfect, again move to the EIT. సమ్ సిచ్యువేషన్స్లో ఈఐటి మనమే చేస్తూ ఉంటాం. బిజినెస్ అంతా లేజీ ఫెలోస్ ఉంటారు, మన సైడ్నే యూఐటీగా చేపిస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్ షోర్ పీపుల్. అంటే బిజినెస్ యూజర్స్ వాళ్ళకి మనకి టైఅప్ అవుతారు, ఇద్దరం కలిసి చేయాలి, నా దగ్గరనే చేపిస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో బిజినెస్ చేయాలి యాక్చువల్గా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. వన్స్ ఇట్స్ కంప్లీటెడ్, దానికి ఒక డేట్ అనేది, గో లైవ్ డేట్ అనేది ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు సర్వీస్ నౌ టూల్లో. ఆ డేట్న మనము ఆ సర్వీస్ నౌ టూల్లో మనం మెన్షన్ చేస్తే సైమల్టేనియస్లీ ఇట్ విల్ బి ట్రిగ్గర్డ్ టు ద బేసిస్ టీమ్. బేసిస్ టీమ్ వాళ్ళు ఆ పర్టికులర్ డేట్ అండ్ ఆ టైం అనేది మెన్షన్ చేస్తాం. ఆ టైంలో గో లైవ్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా జరుగుతుంది ప్రాసెస్, రైట్? యా, ఓపెన్ ద డాక్యుమెంట్. యా, గాయత్రి గారు, ఆర్ యూ దేర్? నేను చేస్తాను. యా, ఇప్పుడు చేసినట్టున్నా కదా నేను. యా, ప్లీజ్ గో. Yeah, explain about how can you import electronic bank statement into the SAP. Text file is received from the bank which is then uploaded into the SAP system. The file contains details of the company, bank movements, check, bank interest, bank charges, cash receipts, etc. Depending on the system configurations on SAP, will attempt to book these transactions automatically to correct the accounts to avoid needed for manual entry by SAP users. Any posting which the system can't derive automatically can be booked through post processing. Any posting which system can't derive automatically can be booked through post processing.
ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది మనం MT 940 వాళ్ళు మనకి ఏదో కంపెనీ పోర్టల్ డౌన్లోడ్ చేసుకుంటాము, లేదు అంటే మనకి మెయిల్ పెడతారు MT 940 ఫార్మెట్. MT 940 ఫార్మెట్ ఒక్కొక్కరు ఒక మల్టీ క్యాష్ BAI మల్టీ క్యాష్ షిఫ్ట్ అనే డిఫరెంట్ వాట్ వాజ్ దట్ ఫైల్స్ వాడతారు. మాక్సిమం చాలా కంపెనీస్ MT 940 ఫార్మెటే వాడతారు. ఆ MT 940 మనం ఏమి చేయము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మనం బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేశాక ఏమైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ మనం ఆ బ్యాంక్ స్టేట్మెంట్ డిలీట్ చేసేసి మళ్ళీ మనం బ్యాంక్ మెయిల్ పెడతాము. డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు MT 940 కరెక్ట్గా వచ్చిందా. అక్కడ మనం ఏమి చేంజ్ చేసి ఒకవేళ ఇష్యూ వస్తే MT 940 మనం ఏమి చేంజ్ చేయము, అది బ్యాంకే చేంజ్ చేయాలి. FF_5లో అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీది MT 940 స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ మనకు తెలిస్తే ఇవ్వచ్చు, తెలియకపోతే అక్కడ ఆటోమేటికల్ పికప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అది అక్కడ అప్లోడ్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ కొడితే అది అప్లోడ్ అయిపోయి ఎంట్రీస్ కనిపిస్తాయి, స్టేట్మెంట్ కనిపిస్తుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. లేదు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ వద్దు అంటే FF67లోకి వెళ్ళి మనం మాన్యువల్గా ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటాము. ఇవన్నీ ఎంట్రీస్ హిట్ అవ్వాలంటే మనము GL అకౌంట్స్లో వాటన్నిటికీ ఆటోమేటిక్ పోస్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వాలి. అలాగే ఆటోమేటిక్ పోస్టింగ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. వాట్ వాస్ దట్ ఓపెన్ లైన్ ఐటమ్ ఇవ్వాలి. బ్యాంక్ ఛార్జెస్కి ఆటోమేటిక్ కాదు, ఓపెన్ లైన్ ఐటమ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. బ్యాంక్ చెక్ ఇన్కమింగ్, చెక్ అవుట్ గోయింగ్, మెయిన్ బ్యాంక్ కాకుండా డిఫరెంట్ బ్యాంక్స్ ఇస్తాం కదా బ్యాంక్ క్లియరింగ్కి. సో అప్పుడు మనము ఓపెన్ లైన్ ఐటమ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. పంపాలంటే హౌస్ బ్యాంక్స్ కి సేమ్ ఫైల్ ఫార్మాట్ ని అదేం చేయాలి కాన్ఫిగరేషన్స్ లో OB51లో. OB51లో మనది బ్యాంక్ హౌస్ బ్యాంక్ ది కి అకౌంట్ నంబర్ కి ఫైల్ ఫార్మాట్ MT 940 ఏదైనా సరే మనం అది మెయింటైన్ చేసిన తర్వాతనే అది డిఫరెంట్ కూడా పంపించచ్చు కదా గోపి గారు. OT38లోన MT 940 ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలా, అదేనా చెప్తుంది? అవునవును. OT38 38 కాదు, 81 38 నాకు తెలిసి 38 కదండి. OT51 నుంచి మనం హౌస్ బ్యాంక్స్ కి ఫైల్ ఫార్మాట్ అరేంజ్ చేస్తాం. ఆ ఫైల్ ఫార్మాట్ సంబంధించి అంటే డిఫరెంట్ బ్యాంక్ కూడా అరేంజ్ చేయించారు గోపి గారు. డిఫరెంట్ బ్యాంక్ అంటే OT61 కోడ్ లో మనం ఏం చేస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ కి ఫైల్ ఫార్మాట్ ని అరేంజ్ చేస్తాం కదా. అట్లా అంటే మనకు రిక్వైర్మెంట్ ఉన్న ఏ బ్యాంక్ అయినా అరేంజ్ చేయొచ్చా? ఏ బ్యాంక్ ఎలా చేస్తావు? ఓపెన్ లైన్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి బ్యాంక్ కి సుమన్ క్వశ్చన్ ఏంటంటే మల్టిపుల్ బ్యాంక్స్ కి సేమ్ ఫైల్ చేయొచ్చా అని అడుగుతున్నాను. అంటే మన దగ్గర SBI సంబంధించిన SBI అకౌంట్ కి మనం ఫైల్ ఫార్మాట్, బట్ ఇంకొక బ్యాంక్ HDFC బ్యాంక్ వాళ్ళు మనకి MT 940 ఫైల్ ఫార్మాట్ పంపిస్తారు. అప్పుడు మనం HDFC బ్యాంక్ సంబంధించిన హౌస్ బ్యాంక్ కూడా అరేంజ్ చేయాలి ఫైల్ ఫార్మాట్ కి కదా. అకౌంటింగ్ సింబల్స్ క్రియేట్ చేశాక మనకి ఇక్కడ లింక్ వస్తుంది కదా పోస్టింగ్ కి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడు గోపి గారు, ఎన్ని బ్యాంక్స్ కైనా మనము ఫైల్ ఫార్మాట్ ని అరేంజ్ చేయొచ్చు కదా అంటున్నా. ఎన్ని బ్యాంక్స్ కైనా ఫైల్ ఫార్మాట్ అరేంజ్ చేయొచ్చు. ఫైల్ ఫార్మాట్ మనం ఎక్కడ అసైన్ చేస్తాం చెప్పు ఫస్ట్. ఫైల్ ఫార్మాట్ ని మనం OT51 కోడ్ లో అరేంజ్ చేస్తాం. అకౌంట్ కి ఫైల్ ఫార్మాట్, బ్యాంక్ కి అకౌంట్ నంబర్. OT83లోనా అసైన్ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్ కింద OT83 లో మొత్తం అన్ని స్టెప్స్ ఉంటాయి గోపి గారు. అసైన్ బ్యాంక్ లాస్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ కొద్దిగా జూమ్ ఇన్ చేయి. ఇక్కడ అసైన్ బ్యాంక్ అకౌంట్స్ టు అది ఉంది కదా ట్రాన్సాక్షన్, అది టైప్ ఏంది లాస్ట్ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ అసైన్ బ్యాంక్ అకౌంట్స్. ఇది అక్కడ పైది కాదు, కిందది అసైన్ బ్యాంక్ అకౌంట్స్ అనే దాని కింద అక్కడ పర్టికులర్ బ్యాంక్ కి పర్టికులర్ MT 940 ఫార్మాట్ ని అసైన్ చేసినప్పుడు
మనం బేస్డ్ అపాన్ దట్ మనము ఎంట్రీ ప్రతిరోజు జరిగే ఎంట్రీని దాని ప్రకారంగా అది పిక్ చేసుకుంటుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక అకౌంటే యాడ్ చేశారు కదా, ఇట్లా మల్టిపుల్ చేయొచ్చు అంటున్నా ఫైల్ ఫార్మాట్ కి. చేయొచ్చు, చేయకపోతే చేయకుండానే అందుకని ఇచ్చారా కింద, అదే చేయొచ్చు. కానీ ఒక బ్యాంక్ ఉంటే ఒక MT940 ఫార్మాటే వస్తుంది. నీకు ఒక సిటీ బ్యాంక్ లో ఉంది, ఇక్కడ నేను ఎస్ బ్యాంక్ యాడ్ చేశాను. సిటీ బ్యాంక్ ఉంటే ఇక్కడ సిటీ బ్యాంక్ ఇస్తాం, అకౌంట్ నెంబర్ ఇస్తాం, అక్కడ MT940 వాళ్ళు ఏ ఫార్మాట్ ఇస్తారో ఆ ఫార్మాట్ ఇక్కడ మనం అసైన్ చేసుకుంటాం. అంటే నేను ఏమంటున్నా అంటే మనం 2 బ్యాంక్స్ ఇచ్చినప్పుడు అవి 2 బ్యాంక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. 2 బ్యాంక్స్ ఇచ్చాం, మనం సపరేట్ గా తీసుకోలేం కదా. మనం FF_5 లో ఫైల్ ఫార్మాట్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం 2 బ్యాంక్స్ ఇచ్చాం కదా గోపి గారు, 2 బ్యాంక్స్ పిక్ అవుతాయి కదా. అట్లా కాకుండా మనకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంకు తో మనం చేసేదానికి పాసిబుల్ అవ్వదు. ఇక్కడ రన్ చేసుకుంటావు కదా నువ్వు MT940. అయితే ఇక్కడ 2 బ్యాంక్స్ ఇచ్చాం కదా, అప్పుడు 2 బ్యాంక్ ఎగ్జిక్యూట్ అయింది కదా. కానీ ఏ బ్యాంక్ పంపిస్తుందో మంత్ ఎండ్ లో ఇప్పుడు 2 బ్యాంక్స్ ఉంటాయి, SBI, HDFC. SBI పంపించినప్పుడు MT940 రన్ చేసినప్పుడు SBI ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ట్రాన్సాక్షన్స్ ఏవైతే SBI లో అయినాయో సో అవి ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఒకసారి అలా ట్రై చేయండి లావణ్య గారు, ఒకసారి పాసిబుల్ అవుతుంది. నా దగ్గర నేను అదే యాక్చువల్గా సర్వర్ FF.5 లో మనకి ఆప్షన్స్ చూపిస్తాయండి. సపోజ్ ఏ బ్యాంక్ MT940 మనం చేస్తున్నాం అనేసి కూడా అక్కడ ఆప్షన్ చూపిస్తుంది పర్టికులర్. సపోజ్ మాన్యువల్ గా చేసేటప్పుడు అయితే ఆటోమేటిక్ అయితే కాదు. స్క్రీన్ లో కనిపిస్తుంది కదా మనం ఏ ఫార్మాట్ ఇది. ఇప్పుడు అక్కడ మనం చూస్ చేసుకుంటాం MT940 ఫార్మాట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది, చూస్ చేసుకుంటే అదొకటి అప్లోడ్ చేస్తాము. ఏదైతే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఓపెన్ ఐటమ్స్ అన్ని హిట్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మనం SBI అప్లోడ్ చేస్తాము. ఒకసారి FF_5 ఓపెన్ చేయండి. నేను అదే చెప్తున్నాను. నా సిస్టమ్ ఇది నిన్నంతా నైట్ యూజర్ అనే దాన్ని డిలీట్ చేసేసానని చెప్తున్నాను. అందుకని నాకు ఇలాగ బ్లాంక్ గా కనిపిస్తున్నాయి. గాయత్రి గారు మీరు చేస్తారు ఒకసారి. నాకు సర్వర్ యాక్సెస్ లేదండి సుమన్. 5 days అయిపోయింది సర్వర్ యాక్సెస్ పోయి. నిమిషం ఇక్కడ స్టార్టింగ్ లో నేను పెట్టానేమో చూస్తాను ఎలాగ అప్లోడ్ చేయాలని. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా ఈ పోస్టింగ్ కీస్, అకౌంటింగ్ సింబల్స్ ఇవి క్రియేట్ చేస్తాం. అకౌంటింగ్ సింబల్స్ ఏ వాటికి క్రియేట్ చేస్తాం ఫస్ట్ చెప్పండి. మెయిన్ బ్యాంక్ అండ్ ఇన్కమింగ్ మెయిన్ బ్యాంక్, ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇంటర్నెట్ చార్జెస్, సంథింగ్ ఎనీ చార్జెస్, ఇంట్రెస్ట్ చార్జెస్, బ్యాంక్ చార్జెస్. మనం బ్యాంక్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేస్తాం FBZP లో ఆర్ఎల్స్ సమ్ అదర్ టీ కోడ్. మెయిన్ బ్యాంక్స్ సంబంధించి ఏ మెయిన్ బ్యాంక్ ఇన్కమింగ్ సంబంధించిన ఒకటి, అవుట్ గోయింగ్. పోస్టింగ్ కీస్ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు OT83 లో ఈ సింబల్స్ రిలేటెడ్ అసైన్ చేస్తాం, అవునా? అవునా. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ అకౌంటింగ్ బ్యాంక్ అకౌంట్ కి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ MT940 ఫార్మాట్ అసైన్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ అసైన్ చేస్తాం? ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, మెయిన్ బ్యాంక్, ఏది ఏంటి? ఇప్పుడు మెయిన్ బ్యాంక్ అసైన్ చేస్తావు. సో ఇక్కడ ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి, ఎన్ని బ్యాంక్స్ అసైన్ చేయొచ్చు ఏంటి, అది క్వశ్చన్ ఏంటి నీది క్లియర్ చెప్పు. అంటే మల్టిపుల్ బ్యాంక్స్ అసైన్ చేసి సేమ్ ఫైల్ ఫార్మాట్ కి మెయిన్ బ్యాంక్ ఒకటి ఉంటుందా, మల్టిపుల్ ఉంటాయా? ఒకటే ఉంటుంది. సో అక్కడ మల్టిపుల్ ఎందుకు వస్తాయి ఇప్పుడు? ఇఫ్ ఇన్ కేస్
వేరే కంపెనీకి కొట్టుకుంటే వేరే బ్యాంక్ ఉంటుంది, వేరే మెయిన్ బ్యాంక్ అసైన్ చేస్తాం MT9. అంటే ఒక కంపెనీ కొడికి ఒక బ్యాంక్ ని మనం ఒక మెయిన్ బ్యాంక్ సంబంధించి అరేంజ్ చేస్తాం. హెల్ప్ అదేమి ఇట్లాంటి సినారియోలు ఎవరు అడగరు, అలాంటి రావు కానీ రియల్ టైం. మెయిన్ బ్యాంకే మనం ఈ MT940 ఫార్మాట్ అసైన్ చేస్తే దాన్ని బట్టి ట్రాన్సాక్షన్స్ జరిగేదాన్ని బట్టి, ఎందుకంటే మెయిన్ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్ రిలేటెడ్ అట్లా పోస్టింగ్ కీస్ మనం అసైన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా MT940 ఫార్మాట్ అనేది సింక్ చేసుకుంటుంది. గోపి, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్కి ఏ కంపెనీలో అయినా సరే ఒక కంపెనీ కోడ్కి ఒక మెయిన్ బ్యాంకే మెయింటైన్ చేస్తామా రియల్ టైంలో, లేదా ఇప్పుడు మనం ప్రాక్టీస్ లో అయితే SBI అని ఒకటి, సిటీ బ్యాంక్ అని ఒకటి ఇట్లా తీసుకుంటున్నాం కదా, 2-3 మెయింటైన్ చేస్తారా, ఓన్లీ ఒకటే మెయింటైన్ చేస్తారా మెయిన్ బ్యాంక్ అనేది? బ్యాంక్ మోస్ట్లీ ఒకటే ఉంటుంది, రికన్సలేషన్ పర్పస్కి మెయిన్ బ్యాంక్ ఒకటే ఉంటుంది. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఇంకా ఇవి వేరు ఉంటాయి. అవుట్ గోయింగ్ దాంట్లో పార్ట్ గా వస్తాయి, మనకి మెయిన్ బ్యాంక్ పార్ట్ గా ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఏ బ్యాంక్ అయితే మంత్ ఎండ్ మనకి MT940 ఫార్మాట్ వచ్చిందో అది ఆ బ్యాంక్ రెస్పెక్టివ్ బ్యాంక్ మనం అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మనము MT940 ఏ బ్యాంక్ అయితే తీసుకున్నామో ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ ని మనం ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ కి MT940 అప్లోడ్ చేయాలి, అంతే కదా. అంతే. అదే సుమన్ అడిగిన టైప్ ఏంటంటే 2-3 మెయిన్ బ్యాంకులు ఉంటే అన్నిటికీ పికప్ అయిద్దేమో కదా MT940 మనం అప్లోడ్ చేసినప్పుడు అడుగుతున్నట్టున్నాను ఆ టైప్. అట్లా మనం అట్లా కాన్ఫిగ్ చేయం, సేమ్ కదా. మనం ఎన్ని బ్యాంక్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి అంతే. ఇప్పుడు మా కంపెనీలో ఉంది, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడుతున్నారు. అట్ ద సేమ్ టైం థాయిలాండ్లో కాసికొన్న బ్యాంక్ ఉంది, ఓకేనా. మేమే అంతా హ్యాండిల్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్ ఇస్తారు, డిపెండ్స్ అపాన్ మన స్టేట్మెంట్ బట్టి మనం కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటాం. ఏం సెట్ చేసుకుంటాం, ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టు ట్రాన్సాక్షన్ కీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనము లోపల అకౌంట్ సింబల్సే కానీ లేకపోతే ట్రాన్సాక్షన్ కీసే కానీ మనం సెట్ చేసుకుంటాం. అలాగే సిటీ బ్యాంక్ అంటే ఎన్ని బ్యాంక్స్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, అది కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఆ ఫార్మాట్ నువ్వు ఆ బ్యాంక్ అకౌంట్కి అసైన్ చేస్తావు. ఇక్కడ ఒకటే అని ఏమి పర్మిట్ లేదు, బట్ నువ్వు సిటీ బ్యాంక్ తీసుకోవాలంటే సిటీ బ్యాంక్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి, దానికి సబ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, నువ్వు కాన్ఫిగరేషన్స్ అని సెట్ చేసుకోవాలి. ఆ MT940 ఫార్మాట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు అందులో ఉన్న ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కీస్ ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి పోస్టింగ్ రూల్స్లో. ఆ ట్రాన్సాక్షన్ కీస్ వాటి మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట, మనం ఏ బ్యాంక్ తీసుకుంటున్నాము అనేది ఆ రెండు సిక్స్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మా కంపెనీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, సిటీ బ్యాంక్ వాడుతున్నారు, 2 బ్యాంక్స్ వాడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓవరాల్గా ఇండియాలో వాడతారు, ఇండియా టోటల్గా వాడతారు. మళ్ళీ ఎస్ బ్యాంక్ వచ్చేసరికి, సిటీ బ్యాంక్ వచ్చేసరికి లోకల్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ పే చేయడానికి వాడతారు. అప్పుడు ఓపెన్ ఐటమ్స్ అక్కడ ఇప్పుడు దేనికి వాడుతున్నారు పర్టికులర్గా, అది జిఎల్స్ హిట్ చేయడానికి వాడుతున్నారా అంటే బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్స్కి మనం అది ఓపెన్ ఐడీగా పెట్టి మెయిన్ బ్యాంక్ అకౌంట్ ముందు పెట్టాలంటే అది ఎన్ని బ్యాంక్స్కైనా మనం చేసుకోవచ్చు, బట్ 1-2 మ్యాక్సిమం మెయింటైన్ చేస్తారు. ఆ మెయిన్ బ్యాంక్ అకౌంట్ నుంచి సబ్ బ్యాంక్ అకౌంట్స్కి మామూలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఒకవేళ ఏమైనా వాడాలి అంటే. ఓకే. ఇప్పుడు ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చి సిటీ బ్యాంక్లో పడతాయి. మేమేం చేస్తాము, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని రాసుకుంటారు, ఓకేనా. సిటీ బ్యాంక్ డైరెక్ట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సిటీ బ్యాంక్ అప్పుడు మనం ఓపెన్ లైన్ ఐటమ్గా క్రియేట్ చేసుకోవసరం లేదు.
సిటీ బ్యాంక్ త్రూ కూడా మనం ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బట్ అక్కడ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ మళ్ళా 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 బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ నలిఫై మెయిన్ బ్యాంక్ అకౌంట్ సిట్ అవ్వడం అట్లా ఏం ఉండదు. అలా కావాలంటే చేసుకోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్లో మనం ప్రతిదీ కాన్ఫిగరేషన్ చేయాలి. నేను సిటీ బ్యాంక్ డైరెక్ట్గా వాడను. నాకు సిటీ బ్యాంక్ చెక్ ఇన్కమింగ్ అకౌంట్ కావాలి, చెక్అవుట్ గోయింగ్ అకౌంట్ అట్లా ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే సబ్లెడ్జెస్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే గారు, మా ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి జిఎస్టీ ఉండదు కదా. జిఎస్టీ ఉన్నప్పుడు సంథింగ్ వ్యాట్ ఉంటుంది అనుకోండి, మనం వ్యాట్ ఎలా అప్లై చేయాలి ఇన్వాయిస్ టైంలో? ఏంటి అబ్రాడ్ కి వ్యాట్ అలాంటి ఏం ఉండదు అనుకుంటా, ఉండిద్ది అనుకుంటా. థాయిలాండ్ లో ఉన్నట్టుంది. దాన్ని ఒకదాన్ని ట్యాక్స్ రిలేటెడ్ క్లిక్ చేసుకుంటే అన్ని లింక్ అప్ అవుతాయి. వ్యాట్ కానీ ఇంకా సమ్ అదర్ ఏమైనా ఉంటాయో అవన్నీ లింక్ అప్ అవుతాయి. అంటే మనం దానికి సంబంధించి జ్యూరిస్టికేషన్ ఏదో సంథింగ్ ఏవో ఉంటుంది. అంటే కాన్ఫిగరేషన్ కానీ సిమిలరే ఉంటాయి, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సింపుల్ గా జిఎస్టీ మీద వర్క్ చేస్తామని చెప్పండి అంతే. కూడా వ్యాట్ కొన్ని ఫాలో అవుతుంటుంది. మొన్న మా ఫ్రెండ్ ఒక అతనికి S/4HANAకి మైగ్రేట్ అవుతుంది. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ వ్యాట్ ఉంటుంది, వేరే కంట్రీలో వాళ్ళ వ్యాట్ ఫాలో అవుతారు. అంటే అప్పుడు ఆ కన్ఫిగరేషన్స్ కూడా మనం మొత్తము సేమ్ ఎలా చేసినామో వ్యాట్ కూడా అట్లనే వాళ్ళ కన్ఫిగర్ చేయాలి కదా మొత్తం మనం. ఇప్పుడు సింపుల్ గా ఇంటర్వ్యూలో జిఎస్టీ మీద వర్క్ చేసామని చెప్పుకోండి, దాని మీద ఎక్స్ప్లెనేషన్ లేదు నాకు ట్యాక్స్ ఏ చెప్పు అంటే నేను వర్క్ చేయలేదు అంటే అప్పుడు గుర్తు మనం పెట్టే క్లయింట్ కూడా ఇండియా కూడా అయి ఉండదు కదా అప్పుడు జిఎస్టీ అని చెప్తే. ఇండియాలో కంపెనీ కోడ్స్ ఇండియాలో ఉంటాయి కదా, ఫారెన్ కంపెనీ అయిండొచ్చేమో. ఫారెన్ కంపెనీ చాలా జిఎస్టీ వాడామని చెప్పేసి చెప్పుకోవాలి అంతే. ఫారిన్ కంపెనీయే ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉండిద్ది కదా. ఇప్పుడు మా ఐఎస్జీ అనేది ఉంది, అందులో అక్కడ ఇండియాలో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇండియాలో మన బుక్స్ మెయింటైన్ చేయాలి కదా, దానికోసం మన జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేయాలి కదా. అవును, జిఎస్టీ ఇండియా వర్క్ చేశానని చెప్పి కరెక్ట్. ఇప్పుడు విత్హోల్డింగ్ ట్యాక్స్ జిఎస్టీ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ టీడీఎస్ టైప్ సార్. అవును, విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఒకటే. అబ్రాడ్స్ లో విత్హోల్డింగ్ ట్యాక్స్ అని అంటారు, మనం టీడీఎస్ అని అంటాం. టీసీఎస్ కూడా వస్తుందండి. టీడీఎస్ కాదు, టీసీఎస్ కూడా వస్తుంది. టీసీఎస్ అనేది గూడ్స్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్. ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, మనం ఒక కార్ కొన్నప్పుడు మన నుంచి వాళ్ళు అమౌంట్ డిడక్ట్ చేస్తారు, అది సపరేట్ ట్యాక్స్. అదొక ఇన్సూరెన్స్ లైక్ ఇన్సూరెన్స్ కాదు అది. టీసీఎస్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, అది మన పర్సన్స్ కలెక్ట్ చేయరు. టీసీఎస్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ నా నాలెడ్జ్ ప్రకారం. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. చూడు, ట్యాక్స్ ఈజ్ టీసీఎస్ ఆర్ టూ టైప్స్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ TDS and TCS. They have different remuneration. TDS is direct on the income and TCS collected during the sales. చూడు ఇక్కడ సేల్ అదే సెల్. TDS అనేది పేయర్. ఇప్పుడు నాకు ఎవరైతే నాకు ఆఫీస్ వాళ్ళు మనీ పే చేస్తున్నారు, ఓకేనా. ఇక్కడ ఆఫీస్ అనే వాళ్ళు ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ డిపాజిట్ చేస్తారు. ఇది పర్సన్స్ దగ్గర నుంచి మాత్రమే జరుగుతుంది టీడీఎస్ అనేది. టీసీఎస్ అనేది అట్లా కాదు. మనం ఏమైనా ఒక ప్రోడక్ట్ నేను కొంటున్నాను అనుకో, ఒక కార్ కొంటున్నాను అనుకో, సో
ఆ గూడ్ మీద వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అర్థమైందా? Yeah. Any questions else? హాయ్ గోపి గారు. Yeah. క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ నిన్నటి నుంచి జిఎస్టీలోకి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. FB60లో ఒకసారి స్క్రీన్ చేస్తే అసలు చెప్పగలరా ఎవరైనా? Sure. థ్యాంక్ యూ. I think screen is visible, right? Yeah, it's visible. Yeah. ఫస్ట్ మెయింటైన్ సారీ, ఓబీబీజీలో మీ ట్యాక్స్ ప్రొసీజర్ మెయింటైన్ పీజీలో ఒకసారి చూపించి ఏది ఏ కంట్రీకి ఏ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేశారు. OBBG, రైట్. ఏం కాదు, పర్లేదు, ఓపెన్ చేయండి. జస్ట్ చెకింగ్ పర్పస్. నీదేనా అది? కాదు. అది తీసి నీది ప్రొసీజర్, ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్. ఇప్పుడు వెళ్ళు, సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు అమౌంట్ ఇవ్వు. రిఫ్రెష్ అయిన అవసరం లేదా? అవసరం లేదు. ఒకసారి డ్రిల్ డౌన్ చేయి. ఇది కనబడుతుంది ఇక్కడ? లేదు, కనబడట్లేదు. ఓకే, రిఫ్రెష్ చేయి మరి. బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటారా? ఇచ్చేయమంటారు ఫస్ట్. ఇన్పుట్ ట్యాక్స్ 5% పెట్టాను. జిఎల్ అదేనా? అదే. సో ఇక్కడ ట్యాక్స్ క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసేస్తుంది, 0 అయిపోతుంది. ఇక్కడ ట్యాక్స్ ఏం తీసుకోవట్లేదు ఇక్కడ. అంటే జనరల్ మనకు 10,500 వస్తుంది కదా, 5% ట్యాక్స్. జిఎల్ ట్యాక్స్ అసైన్ చేశారా? FSWG సిమ్యులేషన్ కొట్టు ఒకసారి. సిమ్యులేషన్ కొట్టినా ఏమంటుంది కింద? ఓపెన్ చేయి. ట్రాన్సాక్షన్ కి వైల్ 11 చోట ఆఫ్ అకౌంట్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ OBBG నా? ఆ ఎర్రర్ ని ఫుల్ గా ఓపెన్ చేయి అంటున్నా. ఇప్పుడు దీనిలోకి వెళ్ళండి. స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ టెక్స్ట్ లో చాట్ బాక్స్ లో పెట్టండి. SM30 వెళ్ళండి. ఆ నంబర్ ఎక్కడ ఉంది? 3030K. SM30లోకి వెళ్ళి V_T030K అని ఎంటర్ చేయండి. డైరెక్ట్ ఆ ఫైల్ లో తీసుకెళ్తారు. అక్కడ మెయింటైన్ చేయండి. టేబుల్ నేమ్ V_T030K. V030K. మీరు కాన్ఫిగరేషన్స్ రాంగ్ చేస్తున్నారు. V030K అండి, V కాదు. ఓకే,
క్రెడిట్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ట్యాక్స్ అకౌంట్ అదే మేము ఉంటుంది. ఏంటిలోకి బిల్లో ఉందండి. బిల్లో చేసేసి ఇండియా తీసుకుంటారా? రియల్ అకౌంట్ ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన రియల్ అకౌంట్ ఇచ్చేయండి. ఇన్పుట్ ట్యాక్సా? ఇన్పుట్ సిజిఎస్టీ ఇచ్చేయండి. ఇలా అడగలా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. అరే మళ్ళీ రాదు కదా? యాక్చువల్గా ఆ ఎర్రర్ అనేది ఈ రోజు వచ్చింది. నిన్నటి వరకు అయితే అసలు ఏం ఎర్రర్ వెళ్ళదు, బట్ ట్యాక్స్ అమౌంట్ అనేది అక్కడ చూపించట్లేదు. ఇక్కడ 10,000 వచ్చేస్తుంది. ట్యాక్స్లో వస్తే అమౌంట్ రావట్లా. ఇన్ కేస్ ఈ క్యాల్కులేట్ ట్యాక్స్ తీసేస్తే మనకి ఇట్లా మాన్యువల్గా చూపిస్తుంది, బట్ ఇప్పుడు అమౌంట్ మనం ఎలా ఎంటర్ చేయాలో ఐడియా రావట్లేదు. సిమ్యులేట్ చేయి. ఒకసారి కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లియర్ గా చూడు. ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మిస్సింగ్ ఉన్నాయి. సో కండిషన్ టైప్స్ ఒకసారి కాన్ఫిగరేషన్ అంతా ఒకసారి నువ్వు ట్రై చేయి. ఓకే. కేస్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ పర్ఫెక్ట్ గా ఉంటే లేదంటే క్రియేట్ సరి చేయి. అంతా పర్ఫెక్ట్ ఉందంటే బ్రింగ్ బ్యాక్ అగైన్. ఓకే ఓకే షూర్.